సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎల్ఎస్ ఫర్నిచర్. నేను మీ మురళి అండి. సో ఇక ఈరోజు వీడియో విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గా మనం షార్ట్స్లో అప్లోడ్ చేసిన కుమారి ఆంటీ గారి మంచం అండి. మంచం అనేది కంప్లీట్ అయ్యింది. మీకు మొన్న హెడ్ బోర్డ్ ఫుట్ బోర్డ్ అనేది కేవలం చూపించడం జరిగింది. బట్ ఈ వీడియోలో మాత్రం మంచం అనేది ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయిందండి. బెడ్ డ్రిప్పర్ కూడా మనం వేసేసాము, బెడ్ ప్లేవుడ్స్ కూడా మనం వేసేసి మంచం ఫిట్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో కంప్లీట్గా ఈ వీడియోలో మీరు మంచం అనేది ఏ విధంగా ఉంది, మంచం ఫిట్టింగ్ చేసాక మన యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉంది, సో ఈ వుడ్ కూడా ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో కంప్లీట్గా చూడొచ్చండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్ఫర్మ్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే మోడల్స్ అనేవి వీడియోస్ రూపంలో చేసి పెడుతుంటున్నాము. సో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. బెస్ట్ ఫర్నిచర్, బెస్ట్ మోడల్స్ కావాలనుకుంటే తప్పనిసరిగా మీరు న్యూ లుక్ సూర్య ఫర్నిచర్ని ఫాలో అవుతూ ఉండండి. సో మంచి మంచి మోడల్స్, మంచి మంచి వీడియోస్ అన్ని మీకు చేసి అందించే ప్రయత్నం చేస్తున్నాము. సో అలా అయిన ఐటెం నా దగ్గరే చేయించుకొని అని మాత్రం నేను చెప్పట్లేదండి. సో మన దగ్గర ఉన్న మోడల్ని మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను, మీరు ఎవరి దగ్గర చేయించుకోవచ్చు. బట్ ఫర్నిచర్ ఏదైనా సరే మీరు మస్ట్ అండ్ షుడ్గా దగ్గరుండి కార్పెంటర్ ద్వారా చేయించుకోవడం మంచిదండి. షాప్ ఐటెంకి ఎప్పుడు కూడా మీరు ప్రయారిటీ ఇవ్వకండి. సో 10 సంవత్సరాల పాటు మనం చేయించుకున్న ఐటెం మన దగ్గర ఉండాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు టైం ఎక్కువైనా పర్వాలేదు కార్పెంటర్ దగ్గర చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూస్తున్న ఈ మోడల్ అనేది కింగ్ సైజ్ మోడల్ అండి, 72x78. ఇది మనం కుమారి ఆంటీ గారికి చేసి ఇవ్వడం జరుగుతుందండి. దీని యొక్క సైజ్ అనేది 72x78 బాక్స్ అండి. 4 వైపులో 4 డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. టోటల్లీ 100% టేక్ వుడ్ అండి. టాప్లో 18mm ప్లైవుడ్, బాటంలో 12mm ప్లైవుడ్ అనేది చేసేవడం జరిగింది. 4 వైపులు కూడా మీకు డోర్స్ చూడండి, డోర్స్ ఈ విధంగా 4 వైపులు కూడా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే దీనికి ఉపయోగించిన లెగ్స్ అనేవి ఫుట్బోర్డ్ అనేవి 5x5 లెగ్స్ అనేవి ఈ ఫుట్బోర్డ్లో ఉపయోగించడం జరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మీకు 4 ఇంచెస్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందండి మీరు క్లీనింగ్ పర్పస్ కోసము. అదేవిధంగా హెడ్ బోర్డ్ యొక్క లెగ్స్ అనేవి 4x4 లెగ్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి. సైడ్ పట్టీలు అనేవి 14 ఇంచెస్ పట్టీలు, అంగుళన్నర థిక్నెస్ అండి, 1.5 అంగుళన్నర థిక్నెస్ యూజ్ చేయడం అనేది జరిగిందండి. అదేవిధంగా ఫుట్బోర్డ్ యొక్క థిక్నెస్ అనేది అంగుళన్నర థిక్నెస్ ఉంటుందండి, 1.5. ఈ ఫుట్బోర్డ్ యొక్క హైట్ అనేది మీకు 18 ఇంచెస్ హైట్ వస్తుందండి. అదేవిధంగా హెడ్ బోర్డ్ హైట్ అనేది మీకు 48 దగ్గర మీకు 4 ఫీట్స్కి అబవ్ వస్తుందండి. దగ్గర మీకు ఎలా లేదన్నా 50-52 అనేది సెంటర్లో హైట్ వస్తుంది హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది. దాని కూడా థిక్నెస్ అనేది మీకు 2.5 ఇంచెస్ థిక్నెస్ అనేది మీకు హెడ్ బోర్డ్ యొక్క థిక్నెస్ వస్తుందండి. దీనికి ఉపయోగించిన ప్లైవుడ్స్ అనేవి వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్స్ అండి. మీరు కమర్షియల్ అయితే కాదు, వాటర్ ప్రూఫ్ 18mm ప్లైవుడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. మీరు క్లారిటీగా చూడొచ్చు. ఇవి గుర్జన్ కింగ్ ప్లైవుడ్స్ అనేవి 100% ప్లైవుడ్స్ అనేవి వాటర్ ప్రూఫ్ అండి. కంప్లీట్ మోడల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం పాలిషింగ్ అనేది చేయలేదు, ఇంకా పాలిషింగ్ అనేది 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యాక దాని వీడియో నేను మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. సో ఆఫ్టర్ బెడ్ ఫిట్టింగ్ అయ్యాక లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఏం చూసినట్లయితే టాప్లో మనం 18mm ప్లైవుడ్ అనేది యూజ్ చేయడం జరిగింది. బాటంలో మాకు 12mm ప్లైవుడ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా సెంటర్ సపోర్ట్ కూడా టాప్ బాటమ్ కూడా మీకు సెంటర్ సపోర్ట్స్ అనేవి టోటల్లీ టేక్ వుడ్ యూజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఈ మోడల్ ఎవరికైనా తప్పకుండా నచ్చితే మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. ఎందుకంటే మంచి మంచి మోడల్స్ అనేవి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ మోడల్స్ మీకు నచ్చితే తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాము. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి వైజాగ్ కుమారి గారు మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ కుమారి గారు 4 మంచాలు అనేవి లాస్ట్ ఇయర్ అనేవి మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. రీసెంట్గా ఇది వాళ్ళ పాప మ్యారేజ్ కోసమని ఈ మంచాన్ని మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. ఈ మంచము ప్లస్ ఒక దివాన్ కట్ట ఒకటి. సో అది కూడా కంప్లీట్ అయింది. దాని వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక దీని యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ బెడ్ అనేది మీకు టోటల్ మనకి 65,000 అనేది ఈ బెడ్ యొక్క కాస్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. వితౌట్ ట్రాన్స్పోర్టింగ్ మన సరౌండ్ ఏరియాలో ఒక 200 kmలో అయితే మనం ఫ్రీగా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. 200 km అబవ్ అయితే మనకి ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాలండి. సో అది అడిషనల్ కాస్ట్. ఇక దీని యొక్క డెలివరీ డీటెయిల్స్ అనేవి ఎలా జరుగుతుందంటే మీరు ఆర్డర్ ఏ విధంగా ఇవ్వాలి అనుకున్నట్లయితే ఆర్డర్ కన్ఫర్మేషన్కి టోటల్ అమౌంట్లో ముందు హాఫ్ అమౌంట్ అనేది మనకి పే చేయాలండి. రిమైనింగ్ అనేది ఐటమ్ కంప్లీట్ అయ్యాక మీకు ట్రాన్స్పోర్ట్కి వేసే ముందు దీనికి సంబంధించిన బిల్స్ అనేవి మీకు పెట్టడం జరుగుతుంది. ప్యాకింగ్ చేసేసాక అప్పుడు నాకు రిమైనింగ్ అమౌంట్ అనేది నాకు ఇవ్వాలండి. అంతవరకు మీరు అమౌంట్ నాకు ఇవ్వాల్సిన అవసరమే తెలియదు. సో ఇది ఆర్డర్ ఏ విధంగా ఇవ్వాలి, పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి. పేమెంట్ అనేది మీ త్రూ ఆన్లైన్ ద్వారా పంపించవచ్చు అండి. ఫోన్పే, గూగుల్ పే ఆర్ డైరెక్ట్ అకౌంట్కి అయినా పంపించవచ్చు, ఇబ్బంది ఏం లేదండి.
సో ఆర్డర్ కన్ఫర్మేషన్ మాత్రం తప్పనిసరిగా హాఫ్ అమౌంట్ అనేది ముందు పే చేయాలి. రిమైనింగ్ ఐటమ్ కంప్లీట్ అయ్యాక మీకు ట్రాన్స్పోర్ట్కి వేసే ముందు ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మన వీడియో అనేది మరో కొంతమందికి షేర్ అవకాశం ఉంటుంది. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.